అందరికీ నమస్తే అండి. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి దాదాపుగా సంవత్సరం అవుతోంది కదా. సో ఈ సంవత్సరంలో క్యాడర్ అండ్ ఎమ్మెల్యేలు అండ్ పార్టీ పెద్దలు ఇలా ఒక లేయర్ ఉంది కదా. ఇప్పుడు కార్యకర్తలు అండ్ ఎమ్మెల్యేలు వాళ్ళకు బాసులు, జిల్లా స్థాయిలో మంత్రులు, సీనియర్ నాయకులు వాళ్ళకు బాసులు, పార్టీ పెద్దలు. సో ఈ స్ట్రక్చర్లో, ఈ పొలిటికల్ స్ట్రక్చర్లో ఎక్కడో డిస్టర్బెన్స్లు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మహానాడు జరగబోతోంది. ఈ నెల 27, 28, 29 తేదీల్లో మహానాడు గ్రాండ్గా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు నియోజకవర్గ స్థాయిలో మినీ మహానాడులు ప్లాన్ చేస్తున్నారు, నియోజకవర్గాల స్థాయిలో. అండ్ పార్లమెంట్ స్థాయిలో కూడా మినీ మహానాడులు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మినీ మహానాడు వేదికగానే కొంతమంది ఎమ్మెల్యేలు ప్లస్ కొంతమంది కార్యకర్తలు వాళ్ళ అసంతృప్తిని వెళ్ళగక్కుతున్నారు. నిన్నగాక మొన్న ఒక 3 రోజుల కిందట అనంతపురంలో జరిగిన మినీ మహానాడులో ఒక కార్యకర్త ఆత్మహత్య ప్రయత్నం చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చినా సరే నాకు న్యాయం జరగడం లేదు అని. అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు, సీనియర్ ఎమ్మెల్యే అయిన బండారు సత్యనారాయణ మూర్తి గారు, మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే. సో ఆయన నేను అనవసరంగా ఎమ్మెల్యేగా గెలిచాను, అనవసరంగా ఎమ్మెల్యేగా ఉన్నాను అని చెప్పి ఆయన పట్టుపట్టి మరీ సీటు సాధించుకున్నారు. ఆయన మాడుగుల నియోజకవర్గం ఎవరికో ఇస్తే తన నియోజకవర్గం పెందుర్తి జనసేనకి ఇవ్వడంతో తనకు వేరే నియోజకవర్గం కావాలని పట్టుబట్టి మరీ తను మాడుగుల నియోజకవర్గానికి వెళ్ళి పోటీ చేసి గెలిచారు. సో ఆయన ఇప్పుడు అనవసరంగా పోటీ చేశాను, అనవసరంగా గెలిచాను అనేటట్టు ఆయన కొన్ని మాట్లాడారు. అలాగే జ్యోతుల్ నెహ్రూ గారు, సీనియర్ ఎమ్మెల్యే, సీనియర్ పొలిటీషియన్, ఆయన కూడా కూటమి ఇలాగే ఉంటే పర్వాలేదు, ఈ గతంలో మనం వామపక్షాలతో పొత్తు పెట్టుకుంటే వామపక్షాలు బలహీనపడ్డాయి. సో ఇప్పుడు బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తులో ఉన్నప్పుడు భవిష్యత్తులో టీడీపీ బలహీనపడి నిర్వీర్యం అయిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి, కార్యకర్తలకు న్యాయం జరగడం లేదు, పార్టీ పరిస్థితులు అంతగా బాగోలేవని ఆయన చెప్పారు. ఇలా చాలా చోట్ల ఎమ్మెల్యేలు కూడా ఒక రకమైన వాళ్ళ కామెంట్స్ కూడా పార్టీలో ఒక రకమైన గ్యాప్ని చూపిస్తున్నాయన్నమాట. సో దీనికి కారణం ఏమిటి? సింపుల్గా చెప్పుకోవాలంటే మంద ఎక్కువైతే మజ్జిగ పలసన అంటారు కదా, అలా మంది ఎక్కువైతే మజ్జిగ పలసన అంటారు కదా, అలా ఇక్కడ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది గెలిచేశారు. కూటమికి 164 మంది ఎమ్మెల్యేలు గెలిచేశారు. సో ఇక్కడ ఇదంతా ఎందుకు వస్తుందంటే, ఒకటి క్యాడర్లో విపరీతమైన కోరికలు ఎక్కువైపోయినాయి, డిమాండ్లు ఎక్కువైపోయినాయి. ఎవరికి వాళ్ళు నేను పని చేస్తేనే పార్టీ అధికారంలోకి వచ్చింది, నేను పని చేస్తేనే పార్టీ అధికారంలోకి వచ్చింది, పార్టీ కోసం నేను త్యాగం చేశాను, కుటుంబాన్ని త్యాగం చేశాను, సమయాన్ని త్యాగం చేశాను, డబ్బులు బోల్డ్ పోగొట్టుకున్నానని ప్రతి సగటు కార్యకర్త అదే ఫీల్ అవుతారు. అవునా కాదా? తెలుగుదేశం పార్టీ క్యాడర్లో ప్రతి 10 మందిలో ఒక 7 లేదా 8 మంది అదే ఫీల్ అవుతారు, అదే చెప్తుంటారు. అన్న నేను పార్టీ కోసం 30 సంవత్సరాలు పనిచేశాను, పార్టీ కోసం 20 సంవత్సరాలు పనిచేశాను, నా మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు నా మీద 6 కేసులు పెట్టారు, 7 కేసులు పెట్టారు, కుటుంబానికి దూరంగా ఉన్నాను, డబ్బులు ఖర్చు పెట్టాను, ఇదే చెప్తారు. ఏ కార్యకర్త మాట్లాడినా ఇటువంటి కష్టాలన్నీ చెప్తారు. ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి మాకు పదవి కావాలి, మేము చెప్పినోడికి పని జరగాలి, మేము చెప్పిన బదిలీ జరగాలి, ఇక్కడ కానిస్టేబుల్ మేము చెప్పినోడిని అయ్యాలి, అక్కడ ఎస్ఐ మేము చెప్పిన మాట వినాలి, అక్కడ విఆర్ఓ మేము చెప్పిన, అలా ఆ డిమాండ్లు ఉంటాయి. క్షేత్రస్థాయిలో గ్రౌండ్ లెవెల్లో అయితే చెప్పిన విఆర్ఓని వేయించుకోవాలి, చెప్పిన లైన్మెన్ వేయించుకోవాలి, చెప్పిన కానిస్టేబుల్ స్టేషన్లో ఉండాలి అనే డిమాండ్లు ఉంటాయి. ఎంఆర్ఓ ఏం చెప్తా సంతకం పెట్టాలి, ఎస్ఐ ఎవరి మీద చెప్తా కేసులు పెట్టాలి, అవి పనులు. ఒక ఎమ్మెల్యే స్థాయి లేదా మండల స్థాయి నాయకుడికి అయితే వేరే పనులు ఉంటాయి. ఎమ్మెల్యే స్థాయి అయితే మేము చెప్పిన వాళ్ళే సిఐలుగా ఉండాలి, మేము చెప్పిన వాళ్ళు డిఎస్పీలుగా ఉండాలి, మేము చెప్పిన వాళ్ళకి అధికారులుగా ఉండాలి, మేము చెప్పిన వాళ్ళకి సంతకం, ఆ డిమాండ్లు, ఆ కోరికలు ఉంటాయి. కానీ ఇప్పుడు అవేమీ జరగట్లా. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలకు ఇచ్చిన స్వేచ్ఛ వేరు, క్యాడర్కి ఇచ్చిన స్వేచ్ఛ వేరు. కానీ 2024లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాడర్కి ఇచ్చిన స్వేచ్ఛ వేరు, ఎమ్మెల్యేలకు ఇచ్చిన స్వేచ్ఛ వేరు. ఆ మాట ఎందుకు, మంత్రులకు కూడా ఇచ్చిన స్వేచ్ఛ వేరు. మంత్రులు కూడా విచ్చలవిడిగా ఏది పడితే అది మాట్లాడడానికి లేదు. మంత్రులకు కూడా జిల్లా స్థాయిలో పవర్స్ లేవు. ఒకప్పుడు 2014 నుంచి 2019 వరకు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పిన వాళ్ళే ఎస్పీలుగా, కలెక్టర్లుగా వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు 2024లో టీడీపీ గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ వచ్చాక నేరుగా సీఎంఓ నుంచే ఒక జిల్లా స్థాయి ఎస్పీ లేదా కలెక్టర్ని వేస్తున్నారు. ఆ జిల్లాలో ఎమ్మెల్యేలు అందరూ మాకు ఎస్పీ వద్దు అని చెప్పినా సరే వినట్లేదు. ఉదాహరణకు చిత్తూరు జిల్లా అండ్ పశ్చిమ గోదావరి జిల్లా, అంటే ఏలూరు జిల్లా, ఇలా కొన్ని జిల్లాలు ఉన్నాయి. ఆ జిల్లాల్లో ఉన్నతాధికారుల మీద జిల్లాలో ఎమ్మెల్యేలకు ఎవ్వరికీ పడట్లా. ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాట వాళ్ళు వినట్లేదు, వాళ్ళ సిఫార్సులకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. కాబట్టి రాజకీయంగా ఒక గ్యాప్ వచ్చింది. వీళ్ళు మా మాట వినట్లేదు, మేము ఎమ్మెల్యేలము, సో మేము ఇంకెందుకు ఎమ్మెల్యేలుగా ఉండి అని చెప్పి చాలామంది అదే అనుకుంటున్నారనమాట. ఇలా
జిల్లా స్థాయి కీలకమైన అధికారుల నియామకంలో ఎమ్మెల్యేల పాత్ర అనేది లేదు. అంతెందుకు ఆ జిల్లా మంత్రి పాత్ర కూడా లేదు. నేరుగా సీఎంఓ నుంచే వెళ్తున్నాయి. సో అది ఎమ్మెల్యేలకి ఎక్కడో కొట్టినట్టు అనిపిస్తుంది. ఇక అభివృద్ధికి నిధులు అంటారా? ఏ ఎమ్మెల్యే కూడా అభివృద్ధికి నిధులు అడిగే తర్వాత విషయం. మేము డబ్బులు ఇవ్వండి, మాకు ఒక 5 కోట్లు డబ్బులు ఇవ్వండి, మేము అభివృద్ధి చేస్తాం అనుకునే ఎమ్మెల్యేలు చాలా తక్కువ మంది ఉంటారు. మేము చెప్పినోడికి పోస్టింగ్ ఇవ్వండి, మేము చెప్పినోడికి పదవి ఇవ్వండి అని చెప్పే ఎమ్మెల్యేలే 100లో 99 మంది వాళ్ళే ఉంటారు. అంతే తప్ప మేము చెప్పాము మాకు ఆ పని చేయండి, ఆ డ్రైన్ ఇవ్వండి, ఆ కాలువ ఇవ్వండి, ఆ రోడ్డుకు డబ్బులు ఇవ్వండి అని చెప్పేవాళ్ళు 100లో 1 మాత్రమే ఉంటారు. కాబట్టి సో ఇక్కడ అసంతృప్తి రాగం వినిపిస్తున్నారంటే దానికి కారణం వాళ్ళకి పనులు అవ్వట్లేదని. సో దీనికి కారణం ఏంటంటే చెప్పుకున్నాం కదా, ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వీళ్ళందరినీ కంట్రోల్ చేయాలి. క్యాడర్లో డిమాండ్లు ఎక్కువ ఉన్నాయి, కోరికలు ఎక్కువ ఉన్నాయి. ప్రతి ఒక్క కార్యకర్త కూడా వాళ్ళ సినిమా కష్టాలు చెప్పుకోవడం మొదలు పెడుతున్నారు. అవన్నీ కూడా పార్టీ ఇక్కడ తీర్చలేదు. సో ఇక్కడ సమస్య అది వచ్చిందండి. కోరికలు పెరిగిపోయి, డిమాండ్లు పెరిగిపోయి, మనుషులు పెరిగిపోయి, వాటన్నింటినీ కూడా ఫుల్ఫిల్ చేయలేక, బ్యాలెన్స్ చేయలేక పార్టీ అధిష్టానం తలలు పట్టుకొని ఒకవైపు రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలా, ఒకవైపు ఇచ్చిన హామీలు నెరవేర్చాలా, ఒకవైపు సంక్షేమ పథకాలు ఇవ్వాలా, మరోవైపు డబ్బులు చూసుకోవాలా, ఇంకోవైపు క్యాడర్ అసంతృప్తిని చల్లార్చాలా, లేదా ఎమ్మెల్యేల అసంతృప్తిని చల్లార్చాలా, ఎమ్మెల్యేల అవినీతిని కంట్రోల్ చేయాలా, ఏం చేయాలి? ఉన్నది ఇద్దరు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. సరే లోకేష్ గారితో కలుపుకుంటే 3. పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీని ఆయన చూసుకోవాలి, ఆయన శాఖలు ఆయన చూసుకోవాలి, ప్లస్ ప్రభుత్వం మీద ఎక్కడ ఏం జరిగినా రెస్పాండ్ అవ్వాలి, రియాక్ట్ అవ్వాలి, ఆయన ఒత్తిడి ఆయనకు ఉంటుంది. సో తెలుగుదేశం పార్టీకి సంబంధించి చూసుకుంటే లోకేష్ గారు, చంద్రబాబు గారే అంతా. చంద్రబాబు గారు ఒకటి పట్టుకున్నారంటే దాని మీద నెల రోజులు పనిచేస్తారు. పార్టీ వ్యవహారాలు పూర్తిగా ఇప్పుడు లోకేష్ గారే చూస్తున్నారు. పార్టీ వ్యవహారాలు చూసే క్రమంలో లోకేష్ గారి టీం ఒకటి కాస్త దారి తప్పినట్టుగా అనిపిస్తోంది, ఇంబ్యాలెన్స్గా అనిపిస్తోంది. లోకేష్ గారికి వస్తున్న ఫీడ్బ్యాక్ విషయంలో కావచ్చు, కొంత ఇంబ్యాలెన్స్ కనిపిస్తోంది. అది గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ని డిస్టర్బ్ చేస్తుంది అన్నమాట. పర్టికులర్గా కొన్ని ఉదాహరణలు, అంటే క్యాడర్ డిమాండ్లు ఏ విధంగా ఉంటాయి, ఎమ్మెల్యేలు ఏ విధంగా ఉంటారనేది. అద్దంకి నియోజకవర్గంలో ఈ మధ్య ఒక రెండు ఇన్సిడెంట్లు నేను బాగా అబ్జర్వ్ చేశాను. అద్దంకి నియోజకవర్గం బల్లికురం మండలంలో ఒక కార్యకర్త, తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అది నేరుగా లోకేష్ గారు వరకు వెళ్ళింది. లోకేష్ గారు సోషల్ మీడియా వేదికగా ఆ కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఆ కార్యకర్త మరణం పట్ల ఎంతో ఆవేదన చెందారు. అయ్యో నాతో నువ్వు డైరెక్ట్ మాట్లాడేవాడు, నీకే కష్టం వచ్చిందో ఏమో నాకు చెప్పుకోలేకపోయావా అని అడిగారు. అదే నియోజకవర్గంలో మరో గ్రామంలో, సంతమాగులూరు మండలమా లేదంటే జేపంగులూరు మండలమో తెలీదు, నాగిరెడ్డి అనే కుర్రాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాడు. పార్టీ అధికారంలోకి వచ్చాక రేషన్ డీలర్ అడిగాడు. రేషన్ డీలర్ ఇవ్వమని ఎమ్మెల్యే గారిని అడిగాడు, ఎమ్మెల్యే గారి మనుషులను అడిగాడు. సరే ఇస్తామని చెప్పారు. కానీ ఒక 10 రోజులు 15 రోజులు తిరగకముందు అక్కడ వేరే సమ్ రెడ్డి వైసీపీ నుంచి, ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి వచ్చిన వ్యక్తికి రేషన్ డీలర్ కట్టబెట్టారు. దాంతో ఎవరైతే రేషన్ డీలర్ పదవాసించారో అతను భంగపడ్డాడు. అతను అనుకున్నది జరగల, ఏ పని జరగల. దాంతో అలిగాడు. అతనైతే మరి అటెంప్ట్ అయితే చేయలేదు, కానీ దాదాపుగా అతను అదే పని చేసేవాడు. సో ఈ నియోజకవర్గంలోనే ఇక్కడ ఉన్నది సీనియర్ ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్నారు, దాదాపుగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు ఆయన, రవి గారు, అండ్ మంత్రిగా ఉన్నారు. ఆ నియోజకవర్గంలోనే ఇటువంటి దాదాపుగా ఒక 50 ఇన్సిడెంట్లు ఉన్నాయి. బెల్ట్ షాపులు, రేషన్ డీలర్లు అండ్ గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న చాలా వ్యవహారాలు వైసీపీ వాళ్ళ పెత్తనంలో ఉన్నాయి, వైసీపీ వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి. సో అందుకు సగటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏం చేయాలో తెలియట్లా. అంతేందుకు మాచర్ల నియోజకవర్గం ఎంతో కష్టపడి అచ్చేసి ఇచ్చేసి గెలిపించామని చెప్తున్నారు, అక్కడ అలాగే ఉంది. ఇలా రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో క్యాడర్ కోరికలు, క్యాడర్ డిమాండ్లు నెరవేర్చడంలో, సాటిస్ఫై చేయడంలో ఎమ్మెల్యేలు ఫెయిల్ అవుతున్నారు. ఎమ్మెల్యేల కోరికలు, ఎమ్మెల్యేల డిమాండ్లు, ఎమ్మెల్యేల సిఫార్సులు నెరవేర్చడంలో, బ్యాలెన్స్ చేయడంలో పార్టీ పెద్దలు, ప్రభుత్వ పెద్దలు ఫెయిల్ అవుతున్నారు. ఈ ఫెయిల్యూర్స్ ప్రభుత్వం మీద అసంతృప్తి ఎవరో బయట మీడియా వాళ్ళు ఇంకెవరో ప్రచారం చేయక్కర్లా, వాళ్ళకు వాళ్ళే ప్రచారం చేసుకుంటున్నారు. దానికి ఈ మినీ మహానాడు వేదికగా చేసుకొని కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. ఇంకా సంవత్సరం అయితేనే ఇలా ఉందే, ఇంకో సంవత్సరంన్నర అయితే ఇంకా పీక్స్లో ఉంటుంది, ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇంబ్యాలెన్సింగ్ అనేది వచ్చేసింది, సిస్టమ్ బాగాలేదు, స్ట్రక్చర్ బాగాలేదు, స్ట్రక్చర్ పాడైపోయింది. సో దీన్ని దాదాపుగా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోద్ది. ఇప్పుడు ప్రస్తుతానికైతే కంట్రోల్లో ఉంది, కానీ ఎక్కువగా ఫోకస్ పెట్టాలి, టైం పెట్టాలి, టీం పెట్టాలి, చాలా నడిపించాలి. కానీ అంత మెచ్యూరిటీ మేబీ ఇప్పుడు లేదేమో అనుకుంటున్నాను నేను. కాబట్టి ఇంకో 1 year అయ్యేసరికి అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోద్ది. కుక్కలు చింపిన విస్తర అయిపోయినా ఆశ్చర్యపోక్కర్లా, సిస్టమ్ ఇలాగే నడిస్తే.
సో ఎప్పుడైతే నేను మళ్ళీ చెప్తున్నాను కదా, కోరికలు, డిమాండ్లు ఇవన్నీ ఎక్కువైపోయినాయి కాబట్టి వాటిని నెరవేర్చలేక ఈ పరిస్థితి వచ్చింది. అందుకే టీడీపీలో మోస్ట్ అన్హ్యాపీ అనమాట. వాళ్ళు టీడీపీ ఆవిర్భావం తర్వాత ఎన్నోసార్లు అధికారంలో ఉన్నారు, కానీ ఎప్పుడూ కూడా అధికారంలోకి వచ్చిన 1 ఇయర్లోనే ఈ రివర్స్ పరిస్థితి ఎప్పుడూ లేదు. ఫస్ట్ టైం ఇప్పుడు మాత్రమే ఉంది. దానికి కారణాలు ఇవి. ఏ లెవెల్లో జరగాల్సిన పనులు ఆ లెవెల్లో జరగట్లేదు. థ్యాంక్ యూ.